ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలనైనా నిల్చున్న వారికి చూచుచున్న వారికి ప్రభా వారు మనసు దయచే ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా హృదయాలలో నింపుకునే జ్ఞానమును దయచే ప్రభా, తెలివిని దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యోబు గారి గురించి మనకి అందరికీ తెలిసిందే కదండి. యోబు గారు చాలా కష్టాలు అనుభవించారు. సాతానికి దేవునికి మధ్య వైర్యంలో ఎవరు నగ్గారు? యోబు గారే నగ్గారు, దేవుడే నగ్గాడు. ఎందుకంటే సాతాను ఓడిపోయింది. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపే చూడాలి. మన ప్రార్థన చాలా శక్తివంతమంది. ఈ లోకంలో చేసిన వాడు గొప్పవాడు కాదు, కోట్లు సంపాదించిన వాడు గొప్పవాడు కాదు, కానీ దేవునితో మాట్లాడేవాడే అతి గొప్పదనము, అతి గొప్ప శక్తి కూడా. దేవునితో మాట్లాడటము గొప్ప శక్తి కూడా. యోబుకి సాతానికి దేవునికి మధ్య యోబు గారిని పరీక్షించారు. కానీ యోబు గారు ఏం చేశారు? నగ్గారు కదా. యోబు దేవుడినే నగ్గించాడు. మనమైతే ఏం చేస్తాము? ఈ లోకపు వైపు చూసి మనము సాతానికే లొంగిపోతాము. అలాగే కాకుండా యోబు గారి స్నేహితులు కూడా యోబుని చాలామంది కూడా హింసించారు. చాలామంది కూడా మాటలతో, చూటుపోటు మాటలతో యోబు గారిని చాలా హింసించారు, మాటలతో బాధ పెట్టారు కూడా. యోబు స్నేహితులు ఏమన్నారంటే ఏదో పాపం చేశాడు కాబట్టే ఇంతగా బాధపడుతున్నారు అన్నట్లుగా మాట్లాడారు. కానీ దేవునికిని సాతానికి మధ్య పరీక్ష అన్న మాట ఎవరికి కూడా తెలియదు. పరీక్షలో ఉన్న నీతిమంతుడైన యోబుని పరీక్షించడానికి సాతాను వచ్చింది. కానీ స్నేహితులందరూ ఏమన్నారంటే నీ పాపాన్ని ఒప్పుకో అని అతని స్నేహితులందరూ కూడా అన్నారు. కానీ ప్రసంగాల మీద ప్రసంగాలు కూడా చేసేసారు ఆ రోజుల్లోనైతే. ఫలితంగా దేవుని కోపానికే గురైన వారి కోసమే యోబు చివరికి యోబే ప్రార్థన చేయవలసింది. అంటే యోబుని శిక్షించిన వారు, యోబుని బాధ పెట్టిన వారే యోబు వారి కోసమే ప్రార్థన చేయవలసి వచ్చింది. మనం శ్రమలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేయాలి, కానీ వారిని నిందించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. కానీ మనం వెళ్ళి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దానికి ఫలితంగా ఏం చేశారు? యోబుని శిక్షించిన వారు, మాటలు అన్నవారు అందరూ కూడా దేవుని కోపానికి గురయ్యారు. కాబట్టి కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం నిందించడం కాదు, వారందరికి ఆదరించి వారి కోసము ప్రార్థన చేయాలి. లేదంటే మనమే దేవుని కోపానికి గురైపోతూ ఉంటాం. మనమే దేవుని కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడూ కూడా బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనే గొప్ప శక్తివంతమైనది. ప్రార్థనా జీవితమే చాలా ఫలితమైనది. దేవుడు చేసిన విశాల దేశంలో విశ్వాసంలో అతి గొప్ప శక్తి కలిగినది ఏంటంటే ప్రార్థించే వ్యక్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విషయాలు తెలుసు కూడా ప్రార్థించకపోవడమే అసలైన గర్వము. ప్రార్థనే గొప్ప శక్తి కలిగినది. వాక్యంలోకి వెళ్దామండి. హెబ్రీలకు 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ప్రార్థన మనిషిని సింహాసనం దగ్గరకు చేరుస్తుంది. ప్రార్థన ఎక్కడికి చేరుస్తుంది? మనిషిని సింహాసనం దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. అంటే కృపావరము పొందుకున్నవారు ఏం చేస్తారంటే కృపా సహవాసం నొందినట్లుగా ధైర్యము చేయుడి. రాజులు కానీ ప్రధానులు కూడా వెళ్ళలేని చోటికి ప్రార్థన చేసేవాడు వెళ్తాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రార్థనకే ఉంటుంది. అంతేగాని ప్రార్థన లేకుండా మనము ఏది కూడా చేయలేము. ఒకవేళ కృపా సహవాసం నొందినట్లు కూడా కాదు, ధైర్యంతో ఉన్నవారు కూడా కాదు, రాజుల దగ్గరికి కూడా వెళ్ళాలంటే ప్రార్థన చేసేవారికే అంత ధైర్యం ఉంటుంది. దేవుడు అంటే భయం ఉన్న వారికి అంత భయం ఉంటుంది. మన ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. యాకోబు 5:16 చూద్దామండి. ప్రార్థన చేసేవాడు దేవుని శక్తిని కదిలిస్తాడు. అంటే ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడు? దేవుని శక్తిని కదిలిస్తాడు. నీతి మంచుని విజ్ఞాపన మనోవేదనతో కూడినదై
బహుబలము కలిగినదే ఉండినట్లు ఏలియా ప్రార్థనకు ఆకాశము మూతబడినది, ఆకాశము తెరవబడినది. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, ప్రార్థన చేసేవాడు దేవుని శక్తిని కలిగి ఉండాలి. అంటే ఇదన్నీ కూడా నీతిని మంచిని ఎలాగ విజ్ఞాపన చేస్తుందో, మనోవేదనను ఎలాగైతే తొలగిస్తుందో బలమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఆకాశం తెరవబడింది, మూయబడింది. అలాగే నీ ప్రార్థన కూడా కష్టాల నుంచి తొలగిపోవాలి, కష్టాల నుంచి ఎదుర్కొనే శక్తి నిమ్మని అడగాలి. మార్కు సువార్త 1:13-35 చూద్దామండి. యేసయ్య ప్రార్థనకు గొప్ప ఆదర్శనం ఉన్నది. యేసయ్య ప్రార్థనకి ఏమున్నది? గొప్ప ఆదర్శనం ఉన్నది. ఆయన పెందలకాడే లేచి, ఇకను చాలా చీకటిగా ఉండగానే లేచి, దేవుడు లేచి ఏకాంత స్థలమునకు వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఉన్నాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని కుమారుడైన ప్రార్థన చాలించాం. దేవుని కుమారుడే ప్రార్థించాడంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలి? దేవుని కుమారుడే అంతగా ప్రార్థన చేశాడు. యేసయ్య దేవుని కుమారుడే కదా, మరి అంతగా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి కదా. మరి చేస్తున్నామా మనం ప్రార్థన? ఎప్పుడైనా మనం పరిశీలించుకున్నామా? యేసయ్య ప్రార్థనకు గొప్ప ఆదర్శన కలిగినది. అలాగే నీ ప్రార్థన కూడా ఆదర్శన కలగాలి, నీ ప్రార్థనకు కూడా శక్తి కలగాలి. లోకా సువార్త 18:1 చూద్దామండి. ప్రార్థన లేనివాడు ఆత్మీయంగా పేదవాడే. ఏంటండి? ప్రార్థన లేనివాడు ఎలాంటివాడు? ఆత్మీయంగా ప్రార్థన లేనివాడు ఆత్మీయంగా పేదవాడే అని అంటున్నాడు. మరి మనము ప్రార్థన లేనప్పుడు మనం ఎలా ఉంటున్నాము? పేదవారిగానే ఉంటున్నామా? వారు విసుకక నిత్యము కూడా ప్రార్థన చేయవలెనని అంటున్నాడు. ఆయన వారితో కూడా ఒక ఉపమానం చెప్పాను. ప్రార్థన మానేస్తే సాతానే గెలిచినట్టు. మన ఊపిరి పోయినను సరే ప్రార్థన మానకూడదు. ఎందుకంటే సాతానికి మనం చోటిచ్చినట్టే. వారు విసుకక నిత్యము కూడా ప్రార్థన చేయవలెనని అంటున్నాడు. ప్రార్థన చేయుటకు ఆయన వారితో కూడా ఒక ఉపమానం చెప్పాను. ప్రార్థన మానేస్తే సాతానే గెలిచాడు అనే మన ఊపిరి ఆగిపోయినట్టే. కానీ మనం ఎప్పుడు ఏం చేయాలంటే ప్రార్థనను విడిచిపెట్టకూడదు, ప్రార్థనను మానకూడదు. ప్రార్థన లేనివాడు ఆత్మీయంగా పేదవాడు అంటున్నాడు. అంటే నీవు ఈ రోజున ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వు నిజంగానే ఎలా ఉన్నావు? నువ్వు పేదవాడిగానే ఉన్నావు. కానీ సాతానే గెలిచినట్టు. ఒకవేళ నువ్వు కనుక ప్రార్థన మానేస్తే సాతాను గెలిచినట్టు. సాతాను గెలిపిస్తావా, దేవుని గెలిపిస్తావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. 1 సమూయేలు 12:23 చూద్దామండి. తెలిసినా కూడా ప్రార్థించకపోవడమే అవిధేయత. ఏంటది? సమూయేలు గారు ఏమంటున్నారు? ప్రార్థన గురించి తెలిసినా కూడా ప్రార్థించకపోవడమే అవిధేయత అని అంటున్నాడు. అంటే నువ్వు అవిధేయతను కలిగి ఉన్నావా? ప్రార్థన మానేసి ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. నీ నిమిత్తము యెహోవాకు ప్రార్థన చేయుటకు మాటలాడవలెను. మనం ఏం చేయాలి? నిత్యము కూడా యెహోవాకు ప్రార్థన చేయుట మానుట వలన మనకు నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదునని అంటున్నాడు. ప్రార్థన చేయకపోవడం వల్లనే మనము పాపము చేసిన వారం అవుతాము. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా మానకూడదు. అది దేవునిపైన ఆధారపడటానికి ఒక దారి. దేవుడు మనకు శక్తినిచ్చే ఒక దారి. మనం ఏం చేయాలంటే యెహోవా మీదే మనం ఆధారపడి ఉండాలి. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే. అది దేవునిపైన ఆధారపడని అహంకారమే. అది ఏమై ఉంటుంది? అహంకారము. మనము అలాంటి అహంకారమును కలిగి ఉండకూడదు. తెలిసినా కూడా ప్రార్థన చేయకపోవడము అది ఒక పాపం అన్నాడు. 2వ దినవృత్తాంతంలో 7:14 చూద్దామండి. ప్రార్థించేవాడు లోకాన్ని మార్చగలడు. ఏంటి? ప్రార్థించేవాడు ఏం చేస్తాడు? లోకాన్ని మార్చగలడు. ఎందుకంటే ప్రార్థించేవాడు వారు ఏం చేస్తారంటే ప్రసంగం చేస్తారు, తెలిసింది చెప్తూ ఉంటారు. అలాగే ప్రార్థించేవారు లోకాన్ని మార్చగలుగుతాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకడిని తాము చెడుతనములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వతంత్ర పరుచుదును అని అంటున్నాడు.
మనం ఏం చేయాలి? మన పాపమును విడిచిపెట్టాలి. నీ నిమిత్తం యెహోవాకు ప్రార్థన చేయటం మానుట వలనే యెహోవాకు విరోధముగా పాపం చేసి నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు. జనులు తమ్మును తాము తగ్గించుకోమని అంటున్నాడు. తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల, నన్ను వెదికి చెడు మార్గమును విడిచిపెట్టిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశములను చుండును. ఒక దేశము భవిష్యత్తు మోకాళ్ళ మీదే ఆధారపడి ఉన్నదన్న. అంటే ఒక దేశము మోకాళ్ళ మీదే ఆధారపడి, ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు మోకాళ్ళు వాని మనం ప్రార్థన చేస్తాము. అలాంటినప్పుడు మన ప్రార్థన జీవితం కూడా మన మోకాళ్ళ మీదే ఆధారపడి ఉన్నది. మనం తెలిసి కూడా ప్రార్థన చేస్తే అవిధేయత అని అంటున్నాడు, చేయకపోతే. ఒకవేళ చేస్తే ప్రార్థించేవాడు లోకాన్ని మారుస్తానంటున్నాడు. దానియేలు 6:10 ఒకసారి చూద్దామండి. గొప్ప వ్యక్తులంతా మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తారు. అంటే గొప్ప వ్యక్తులందరూ ఎక్కడ చేస్తారు ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థనే చేస్తారు. దానియేలు తన యాంటికి తన ఏటకి వెళ్ళి తన మిద్దె గదిలోని యెరూషలేములోని తట్టునకును ఎదురుగానున్న కిటికీలకును తేరి చూచుకుని అంతకుముందు చేసినట్లుగా అనుదినమును కూడా ముమ్మారు మోకాళ్ళని తన దేవునికి ప్రార్థన చేశాడు, స్తుతించుచూ వచ్చాను. అబ్రహాము, మోషే, దావీదు, దానియేలు, పౌలు వీరందరూ కూడా ఏమై ఉన్నారు? ప్రార్థనా వీరులై ఉన్నారు. అబ్రహాము కానీ, మోషే కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, పౌలు కానీ వీళ్ళందరూ కూడా ప్రార్థనా వీరులే. వీరందరూ కూడా ప్రార్థన ఎలా చేశారు? మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి వాళ్ళందరూ కూడా విజయాలను పొంది ఉన్నారు. నీవు కూడా అలాంటి విజయాలు కావాలంటే మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఈ లోకంలో చేసినవాడు గొప్పవాడు కాదు, కానీ కోట్లు సంపాదించినవాడు గొప్పవాడు. ఈ లోకమును సృజించినవాడు గొప్పవాడు కాదేమో, కోట్లు సంపాదించినవాడు గొప్పవాడు కాదు, కానీ దేవునితో మాట్లాడిన వాడే గొప్పవాడు. నేను దేవునితో మాట్లాడుచున్నామా? ఎలా మాట్లాడుచున్నాము? ప్రార్థన ద్వారాగా మాట్లాడాలి. ప్రార్థన ద్వారాగానే మనము జయాలను పొందుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన కానీ, ఉపవాస ప్రార్థన కానీ దేవుడు కంపల్సరీ ఆలకిస్తాడు. దేవుడు చూచుచున్నవాడు. దేవునికి చాటు మరుగైనది లేదు. మారు మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. వాటిని సద్వినియోగం చేసుకొని మనం దేవుని వైపు చూడాలి. ఒకవేళ నీవు మారు మనసు లేని ఎడల, ఒకవేళ నీకు బైబిల్ చదివే అలవాటు లేని ఎడల, ఈ రోజు నుంచే నీవు బైబిల్ చదువు. ఈ రోజు నుంచే దేవునిని ప్రార్థించు. ఈ రోజు నుంచే నీవు దేవునికి లోబడి ఉండు. ఎందుకంటే సమయము కొంచెముగానున్నది. ఎలాగో వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలని నా ప్రార్థనను మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా, మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా, యవనరాలను యవనస్తులను కూడా దీవించిన ఆయన ప్రభా, పిల్లలేని వారి పిల్లలు దయచే ప్రభా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఉద్యోగాలు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచు నాయన ప్రభా. నాయన ప్రభా, గర్భిణీ స్త్రీలకు సిలువని కానుక దయచే ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ప్రభా, స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నన్ను ప్రభావించిన వారికి, చూచుచిన వారికి, వాక్యము పైనను నా కుటుంబం పైనను సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.